అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. మరొకసారి అందరం కలిసి చదువుదాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ప్రియులారా, ఈ రాత్రి మనము ఒక చిన్న తలంపు మనసులో వేసుకోవాలని కోరుతున్నాను. అదేంటంటే, ద ప్రీచింగ్ మినిస్ట్రీ ఆర్ ద టీచింగ్ మినిస్ట్రీ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. స్థానిక సంఘములో బోధనా పరిచర్య లేదా ప్రసంగ పరిచర్య అనేది నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. లోకల్ అసెంబ్లీలో, స్థానిక సంఘంలో బోధనా పరిచర్య లేదా ప్రసంగ పరిచర్య ఎలా ఉండాలో, వారి యొక్క ప్రమాణాలు ఎలా ఉండాలో అది మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. ఎందుకు అంటే, మన సంఘం దేవుని కృపను బట్టి బోధకుల విషయంలో వనరులు కలిగిన సంఘం, వరములు కలిగిన సంఘం. అందుకని ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పోయిన వారం దాదాపు అందరి పేర్లు ఎత్తి ప్రసాద్ ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించడం కూడా మనం విన్నాం. అయితే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, గిరిపురం యెహోవా నిస్సీలో నా పరిచర్య అయిపోయింది కాబట్టి నేను కూడా ఒక కొత్త స్థలానికి వెళ్ళి పరిచర్య ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అది కూడా తొందరలో జరుగుతుందేమో. అది కూడా అవసరమే. ఎందుకంటే విశ్వాసంలో ఎదగటం అంటే బోధించిన వారికే బోధించడం, చెప్పిన వారికే చెప్పడం, నేర్చుకున్న వారే వినడం. ఆర్ స్టాన్లీ గారు అన్నట్టు, వీఆర్ ప్రీచింగ్ ద ప్రీచ్డ్, బ్యాప్టైజింగ్ ద బ్యాప్టైజ్డ్, రీచింగ్ ద రీచ్, టీచింగ్ ద టాట్, బట్ స్టిల్ అన్రీచ్డ్ పీపుల్ ఆర్ అన్రీచ్డ్ అని. అలాగూ మరి వరము కలిగిన వారుగా మనం ఉండగా మనందరం కూడా వాక్య బోధకులుగా ఉండడం మంచిదే. అయితే అదే సమయంలో చాలా సంఘాలలో ఇటువంటి ప్రోత్సాహం ఉండదు. ప్రభు కృపను బట్టి మనకు ఆ ప్రోత్సాహం ఉంది. అందుకు ప్రభువుకు స్తోత్రం. చాలామంది దగ్గర సోలో, సింగిల్ మ్యాన్ షో ఉంటుంది. ఒకరే ప్రారంభ ప్రార్థన, పాటలు, వాయిద్యాలు, తర్వాత ప్రకటనలో ప్రసంగం, అందరూ ఒకటే. అలా కాకుండా యెహోవా నిస్సీలో బైఫర్కేషన్ అనేది అది ఒక మిగతా వాళ్ళకు కూడా అదొక ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఈ వాక్య పరిచర్య అనేది స్థానిక సంఘంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే, దైవ సేవకుడు ఆయన చెప్పినట్లుగా, వేరెవర్ ద పుల్పిట్ గోస్ ద చర్చ్ గోస్. ప్రసంగ పీఠం ఎటువైపు నడుస్తుందో సంఘం అటువైపు ప్రయాణిస్తుంది. అందుకు బోధించుట, ప్రసంగించుట అనేది సంఘములో చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అంతేకాదు, ప్రసంగికుల గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అనుభవజ్ఞులైన దేవుని సేవకులు అనేకమైన మాటలు చెప్పారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ సందర్భాన్ని బట్టి 1-2 చెప్తాను. ఉజ్జీవం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన లియోనార్డ్ రావెన్హిల్ అనే దైవ సేవకుడు ఆయన ఇలాగన్నాడు, నేటి బోధకులు బోధించే బోధ యేసు ప్రభు ఆనాడు బోధించి ఉంటే అసలు ఆయన్ని సిలువే వేసేవాళ్ళు కాదు.
నేటి బోధకులు బోధించే బోధనా విధానంలో యేసు ప్రభు ఆనాడు గనక బోధించి ఉంటే ఆయన సిలువేసేవాళ్ళు కాదు. అంటే బోధన, ప్రసంగ పరిచర్య అనేది వ్యక్తిగతంగా ప్రజలను మెప్పించడానికి కాదు, ప్రభుపక్షంగా నిలబడి ప్రజలను నొప్పించడానికి. అది టు స్టాండ్ ఆన్ గాడ్స్ సైడ్ అండ్ టు స్పీక్ విత్ పీపుల్. అది ప్రభు వైపు మనం ఉండాలి, ఆ నిలబడే వ్యక్తి ఉండాలి, ప్రజలను మెప్పించటం కాదు. అందుకే మరొక దేవుని సేవకుడు అన్నాడు, ఒక ప్రసంగానికి ప్రమాణం ఏంటంటే వాట్ ఏ లవ్లీ సెర్మన్ అని మెచ్చుకుంటూ వెళ్ళిపోవటం కాదు, వాట్ షల్ ఐ డూ, నేనేం చేయాలి అని నొచ్చుకుంటూ వెళ్ళడం. అది ప్రసంగానికి ప్రమాణం. ఒకరు ప్రసంగం చేసిన తర్వాత అబ్బా ఏం చెప్పాడురా అని అనిపించుకోవడం కాదు. ప్రసంగించిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత నేను ఇన్నిటిలో కొరత కలిగి ఉన్నాను, దేవునిపై ఆధారపడాలి అన్న మనస్సు వినేవారిలో మనం కలగచేయాలి. అది ప్రసంగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే జాన్ వెస్లీ అనే దేవుని సేవకుడు ఆయన ఒక మంచి మాట అన్నాడు, పాపాన్ని తప్ప మరి దేన్ని అసహించుకోని వాళ్లను, దేవుణ్ణి తప్ప మరెవరిని అపేక్షించని వాళ్లను 100 మందిని నాకు ఇవ్వండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా పర్వాలేదు, మోటు వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు సాధారణ విశ్వాసులైనా పర్వాలేదు, సందేశకులైనా పర్వాలేదు, వారితో పాతాళ లోకాన్ని, వాటి యొక్క ద్వారాలను నేను కదిలించగలను, వాటితో పరలోక రాజ్యపు పునాదులు వేయగలను అన్నాడు. సో ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనదో. పాపాన్ని తప్ప మరి దేన్ని అసహించుకొని వాళ్ళు, అంటే వాళ్ళు అసహించుకుంటే దేన్ని అసహించుకోవాలి? పాపాన్ని, పాపులను కాదు. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత అదే. ఆయన పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. తర్వాత దేవుణ్ణి తప్ప మరి దేన్ని అపేక్షించని వాళ్ళు, దేవుని తప్ప మరి దేన్ని కోరుకోని వాళ్ళు. ఇక దేవుడు ఆకాశమందు నీవు నాకుండగా లోకములోని మరి ఏది నాకు అక్కర్లేదు అన్న నైజం కలిగిన వాళ్ళని 100 మందిని నాకు ఇవ్వండి, నేను వాళ్ళతో వాళ్ళ ద్వారా పాతాళ లోకపు ద్వారాలను వణికిస్తాను, లేకపోతే పరలోక రాజ్య పునాదులు స్థాపిస్తాను అన్నాడు. అంటే అటువంటి వారు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దైవ సేవకుల యొక్క అపేక్ష కూడా. మంచిది. ఈ రాత్రి మీ ముందు నేను ఉంచబోతున్న టాపిక్ అది స్థానిక సంఘములో వాక్య పరిచర్య. ప్రమాణాలు. దీని గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుంచి మనం చూద్దాం. స్థానిక సంఘములో వాక్య పరిచర్యకు ప్రమాణాలు ఏంటి? మనం చదివిన ఈ 13వ అధ్యాయం 1వ వచనంలో అంతియోకయలోనున్న సంఘములో ఒక 5 పేర్లు చెప్పారు. ఎవరెవరో చెప్తారా? బైబిల్ చూడకుండా చెప్తారా ఎవరైనా? బర్నబా, సిమియోను, లూకియా, మనయేను, సౌలు కదా, 5 పేర్లు. అవి వాళ్ళకున్న బిరుదులు కూడా చెప్తారా? అంత్యోకయలో సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమియోను, ఆ తర్వాత కురేనీయుడైన లూకియా,
చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, తర్వాత సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. కాబట్టి సంఘములో 5 రకాల వ్యక్తులను గురించి చెప్పాడు. ఈ 5 రకాలైన వ్యక్తులు ప్రవక్తలుగా బోధకులుగా ఉన్నారు. ప్రవక్తలు ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రాఫిట్స్. బోధకులను ఏమంటారు? టీచర్స్. ప్రీచర్, టీచర్ 2 వేరువేరు పదాలు. ఒక కోణంలో చూస్తే 2 ఒకటే. ప్రీచర్ అంటే ప్రసంగికుడు, టీచర్ అంటే బోధకుడు. ప్రీచర్ అంటే ఇద్దరు చెప్పేది వాక్యమే, ప్రీచర్ అయినా టీచర్ అయినా. అయితే ప్రీచర్కి టీచర్కి తేడా ఏంటంటే, టీచర్ అంటే ఆల్రెడీ తెలియచేయబడిన వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో అందించేవాడు టీచర్. ప్రీచర్ అంటే వాక్యములో నుంచి ఆ సమయానికి ఆ సందర్భానికి తగ్గట్లుగా అందించేవాడు ప్రీచర్. ప్రీచర్కి టీచర్కి తేడా అదనమాట. ఒక క్రమమైన పద్ధతిలో అంశములను అందించేవాడిని టీచర్ అంటారు. దేవుని వాక్యాన్ని వాడుకొని ఆ సందర్భానికి సమయానికి అన్వయించి మాట్లాడేవాడిని ప్రీచర్ అంటారు. కాబట్టి ఇద్దరి పరిచర్య కూడా సంఘానికి అవసరం. టీచింగ్, ప్రీచింగ్ 2 అవసరం. ప్రీచింగ్ మనుషులను దేవుని వైపుకు తిప్పడానికి పనికొస్తే, టీచింగ్ మనుషులను కట్టడానికి పనికొస్తుంది. ప్రీచింగ్ మనుషులను దేవుని వైపుకు తిప్పడానికి పనికొస్తుంది. టీచింగ్ మనుషులను దేవునిలో స్థిరపరచడానికి, కట్టడానికి పనికొస్తుంది. అందుకనే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో ప్రాఫిట్స్ అండ్ ప్రీచర్స్ లేదా టీచర్స్ మనం చూస్తాం. దానికి ముందు మరొకటి కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక ½ అన్ అవర్ ప్రార్థనలో సమయాన్ని గడిపాం. పాత నిబంధనలో యాజకులు అని వాళ్ళు ఉండేవాళ్ళు. యాజకుల యొక్క ప్రధానమైన పనులు ఏంటి చెప్పండి? ధూపం వేయటం, బలులు అర్పించటం కదా. అలాగే మనం ధూపం వేసాం. యాజకుల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రీస్ట్స్. అంటే ఇందులో సంఘములో వీళ్ళు ఎక్కువగా ఉండాలి. ప్రీస్ట్స్, తర్వాత అందరూ ప్రీస్ట్సే. అందులో ఆడైనా మగైనా అందరూ యాజకులే. అందుకనే పేతురు మొదటి పత్రికలో ఆ మాట రాశాడు, మీరు రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం అని పేరు పెట్టాడు. కాబట్టి యాజకత్వం అందరిది, కానీ ప్రాఫిట్స్, ప్రీచర్స్ అందరు కారు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అందరూ బోధకులా, అందరూ స్వస్థపరచువారా, అందరూ భాషలతో మాట్లాడువారా అని అన్నాడు. కాబట్టి అందరికీ ఆ వరం ఉండదు. యాజకత్వం అందరికీ ఉంటుంది, కానీ ఈ బోధకత్వం లేదా ఈ ప్రవచించే తత్వం అది అందరికీ ఉండదు. ప్రసంగించే సామర్థ్యం అందరికీ ఉండదు. కాబట్టి మనం ఈ సంఘములో ఉన్న ఈ 5 సమూహాల్లో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ 5 మనకు ఏం తెలియచేస్తున్నారు అంటే, సంఘములో వారు బాధ్యులుగా ఉన్నారు. దే హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద చర్చ్. సంఘములో వారు బాధ్యత కలిగి ఉన్నారు. అంతేకాదు, వారు 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. అంటే ఎవరైతే ఈ ప్రసంగ పరిచర్యలో, బోధనా పరిచర్యలో ఉంటారో అలాంటి వారు మొదటిగా ప్రభువును సేవించేవారై ఉండాలి. రెండవదిగా ఉపవాసం చేసేవాళ్ళ ఉండాలి. అది టైం పాస్ కొరకు చేసేది కాదు. ప్రసంగం అంటే ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో నింపి పంపటం కాదు. జాన్ మెక్ఆర్థర్ అనే దైవజనుడు
ఆయన ఒక మంచి మాట అన్నాడు. దేవుడు మనలను సంఘములో వంటవాళ్ళుగా పెట్టలేదు, వడ్డించేవాళ్ళుగా పెట్టాడు. దాని అర్థం ఏంటంటే, వంటవాళ్ళు అంటే వాళ్ళే అన్నీ కలుపుకోవాలి, తిప్పాలి, వండాలి, ఇదంతా చేయాలి. వడ్డించే వాళ్ళంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వాటిల్ని ప్రజల బల్లల మీదకి తీసుకొని వెళ్ళే వాళ్ళనే సర్వర్స్ అంటారు. ఇంకేదో పేరు అంటారు కదా, వడ్డించే వాళ్ళని క్యాటరింగ్ అంటే రెండు వస్తాయి, కుకింగ్ అండ్ క్యాటరింగ్. కాబట్టి ప్రభువు మనలను వండే వాళ్ళుగా ఉంచలా. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచిన వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళడం కొరకు మనల్ని ఉంచాడు. మన యొక్క బోధన పరిచర్యలో బోధించేటప్పుడు, సంఘములో బోధించేటప్పుడు వీరిలో కనపడే కొన్ని సుగుణాలు చెప్పి వారిలో ఒక్కరి జీవితంలో కొన్ని ప్రమాణాలు చెప్తాను. మన మధ్యలో సండే స్కూల్ చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు, యవనస్తుల కూడికలో చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు, స్త్రీల మీటింగ్లో చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు, సంఘములో బైబిల్ స్టడీలో చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనా కూడికల్లో బోధించే వాళ్ళు ఉన్నారు, స్తుతి కూడికల్లో బోధించే వాళ్ళు ఉన్నారు. ఫైన్, ప్రభుకు స్తోత్రం. కానీ ఈ బోధించే పనిలో పడి మన ప్రమాణాలు మర్చిపోకూడదు. అందుకనే ఈ సందేశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతూ ఉన్నాను. స్థానిక సంఘములో వాక్య పరిచర్య చేసే మనం ఎటువంటి ప్రమాణాలు కలిగి ఉండాలో ఈ వాక్యంలో నుంచి కొన్ని సంగతులు చెప్తాను. ఈ 5 మంది ఉన్న ఈ గుంపు వాళ్ళు సమతుల్యత కలిగిన గుంపు. సమతుల్యత అంటే ఒకే రకమైన బ్యాలెన్స్, సమతూకం కలిగిన గుంపు అని ఎట్లా చెప్తామంటే, ఇందులో రంగు తేడా ఉంది. యూదులు ఉన్నారు, అలాగే యూదేతరులు లేకపోతే మరొక ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. రంగు భేదం వాళ్ళకి లేదు, తర్వాత ప్రాంతీయ భేదం వాళ్ళకి లేదు. మన భాషలో చెప్పాలంటే కుల భేదం లేదు. కొన్ని స్థలాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళే, ప్రసంగించే వాళ్ళే, వాళ్ళు అంటారు, నాతో పాటు వాక్యం చెప్పే ఆయన మనోడేనా అంటారు. అంటే మనోడేనా అంటే అర్థం ఏంటి? మన కులస్తుడేనా అని. అంత చాలామందికి కుల జిల ఉంటుంది. ఏంటది? కుల జిల. కులాన్ని బట్టి జిల అంటారు దాన్ని. దేవుని సంఘములో బోధించే వాళ్లకు, స్థానిక సంఘములో బోధించే వాళ్లకు ఆ జిల ఉండకూడదు. ఆ జిల ఉన్నవాడు బోధించటానికి అనర్హుడు. అందుకే 5 విభిన్న రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు. దాని ముందు రాసింది అంతే. మరికొంతమందికి రంగుతో హంగు ఉంటుంది. అంటే నేను బాగా కనపడుతున్నాను, ఇంకొక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు. అంటే సహజంగా మనుషులు ఎవరిని చూడటానికి ఇష్టపడతారు? రంగు ఉన్న వాళ్ళని చూడటానికి ఇష్టపడతారు. అది మానవ నైజం. కానీ అది కూడా లేదు ఇక్కడ. అందుకే నీగర్ అనబడిన సిమియోను. నీగర్ అంటే రోమీయులు ఆ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన నల్లటి వాళ్ళకి నీగ్రో అని బిరుదిచ్చేవాళ్ళు. నీగర్ అంటే నీగ్రో అన్న పదం నుంచి వచ్చిందనమాట. కాబట్టి నల్లటోళ్ళు ఉన్నారు ఇందులో. మతంలో నుంచి పెరిగిన బర్నబా ఉన్నాడు, రాజుతో పాటు పెరిగిన మనయేనున్నాడు. హేరోదుతో కూడా పెంచబడిన మనయేను అని మనం చదువుతున్నాం కదా. హేరోదు ఉందా మాట? చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన అంటే రాజైన హేరోదు, మనయేను ఒకే స్థలంలో ఉన్నారు, ఒకే సంఘంలో ఉన్నారు. అంటే వాళ్ళు సమతుల్యత అంటే అదే అర్థం. ప్రాంతం విషయంలో సమతుల్యంగా ఉన్నారు, స్థానం విషయంలో సమతుల్యంగా ఉన్నారు. నల్లటి వాళ్ళని, ఎర్రటి వాళ్ళని, తర్వాత ఒక ప్రాంతం వాళ్ళని, మరొక ప్రాంతం వాళ్ళని, ఒక నేపథ్యం కలిగిన వాళ్ళని, మరొక నేపథ్యం కలిగిన వాళ్ళని, అందరినీ సమంగా ఒకే స్థలములో కలిగినది ఈ సంఘం. ఏ సంఘం? అంత్యోకయ సంఘం. అందుకనే అనేక మందికి సంఘం మాదిరి అయింది. కాబట్టి యెహోవా నిస్సీలో కూడా ఎప్పుడు కులం అనే ప్రస్తావన రాకూడదు. ఎప్పుడు అసలు మనం అది మాట్లాడకూడదు.
అది మనం ఎత్తుతున్నాం అని అంటే దాని అర్థం యేసు ప్రభు యొక్క ఆ, తత్వానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం అని. మరి ఒకసారి దేవుని దాసులు ఆ, ప్రకాష్ గారి వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళకి పెళ్లి సంబంధానికి వచ్చారు ఒకళ్ళు. వస్తే ఆ పెళ్లి సంబంధంకి వచ్చినప్పుడు ఆయన్ని వచ్చిన ఆయన అవతలాలని అడిగాడు, మీదేం కులం అని అడిగారు. మీదేం కులం అని అడిగితే ఆ విషయం కొంతమంది సేవకులకు తెలిసింది. ఆయనని 6 నెలలు వెలేశారు. ఎందుకంటే కులం అని అడిగినందుకు, జస్ట్ కులం అని అడిగినందుకు 6 నెలలు. ఆయన చందా వేయకూడదు, చర్చికి రావాలి, మళ్ళీ ఎవరికి వందనాలు చెప్పకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, వాక్యం వినాలి, పర్సనల్గా ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. 6 నెలలు వెలేశారు. అన్న నేనేదో పొరపాటున అడిగానన్నా అని అంటే, అదే పొరపాటుకి 6 నెలలు, బుద్ధిపూర్వకంగా అడుగుంటే ఇంకెక్కువ కాలం ఉండేది, పొరపాటు కాబట్టి 6 నెలలు. కాబట్టి దేవుని సంఘములో ఈ కుల అనేది ఒక జిలలాగా చాలా స్థలాల్లో మారింది. ప్రభు కృపను బట్టి ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా ఉండకూడదు. అందుకని నేను ఈ మాట చెబుతున్నాను. మనదంతా ఒకటే కులం. ఏంటిదా కులం? మనద బోధ కులం. మన కులం ఏంటి? బోధ కులం లేదా యాజకులం. ఈ 2 కులాలు సంఘంలో, బోధకులు, యాజకులు, సైనికులు, అంతే. సైనికులం మన కులం, సైనికులం లేదా బోధకులం లేదా యాజకులం, మహా అయితే పరిచారకులం. మన కులాలు అవే, ఇంక వేరే కులాలు ఏవి సంఘములో ఉండకూడదు. అది ఈ సంఘములో మాదిరికరమైన లక్షణం కనపడుతుంది. ప్రియులారా, తర్వాత మరొక సంగతి గనక చూస్తే ఇందులో కృపాసత్యాలు కూడా బ్యాలెన్స్ అయ్యాయి. అది ఎట్లా నేను చెప్పగలనంటే, బర్నబా ఉన్నాడు కదా, బర్నబాలో కనపడేది ప్రధానంగా ఏంటి? కృప. సౌలులో కనపడేది ఏంటి? సత్యం. సౌలు కొద్దిగా స్ట్రిక్ట్ కదా, మామూలు స్ట్రిక్ట్ కాదు. ఎందుకంటే మార్క్ అనే ఆయన తర్వాత అధ్యాయాల్లో కనపడతాడు. ముందు చాలా బాగా వెంబడించాడు, తర్వాత వెనక తీశాడు, వెనక తీశాక మళ్ళీ వస్తానన్నాడు. బర్నబా ఏమన్నాడు? తీసుకెళ్దాం అన్నాడు. పౌలు ఏమంటాడు? వద్దు అంటాడు. చివరికి ఆ జాన్ మార్క్ వలన వాళ్ళిద్దరి మధ్య పెద్ద అభిప్రాయ భేదం వచ్చింది. సరే, ఎవరిది తప్పు ఎవరిది రైటు అనేది బైబిలే దానికి జవాబు చెప్పలేదు. బైబిల్ పండితులు కూడా దాన్ని చాలా నాగ్గా స్కిప్ చేశారు. చాలామంది బైబిల్ పండితులు ఎవరిది తప్పు ఎవరిది రైటు అనే దానికంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పౌలు లాంటి ఖచ్చితత్వం, బర్నబా లాంటి కృపాతత్వం రెండూ మార్కుని కట్టాయి. తీసుకెళ్తే ఇంకోసారి పడిపోయేవాడు ఎవరు? మార్కు. ఒకవేళ ఖచ్చితంగా అలాగే వదిలేస్తే ఇంకెప్పుడు కలిసేవాడు కాదు. కాబట్టి అక్కడ బర్నబా పరిచర్యను దేవుడు వాడుకున్నాడు, పౌలు పరిచర్యను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇందులో బర్నబాలో ప్రత్యేకంగా కనపడేది కృపా లక్షణం అని ఎలా చెప్పగలను అంటే, రండి 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 11:22. వారిని గూర్చిన సమాచారము విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి ఏంటండి? దేవుని కృపను చూసి. ఎవరొచ్చి? బర్నబా వచ్చి ఏం చూశాడు? ఎవరిలో అంటే నా వైపు చూస్తారు, అక్కడ చూడండి. కొత్తగా నమ్ముకున్న వారిలో. ఒకసారి అందరు ఇటు చూడండి. కొత్తగా నమ్ముకున్న వాళ్ళకి సరిగ్గా ప్రార్థన చేయడం వస్తుందా? ఆరాధన చేయడం వస్తుందా? రాదు. ప్రార్థన చేయడం రాదు, ఆరాధన చేయడం రాదు, కూర్చోవడం రాదు, వినడం రాదు. కానీ బర్నబా యొక్క సుగుణం ఏంటంటే, వాళ్ళల్లో ఉండే లోపాలు చూడాల. ఏం చూశాడు? ఈ సా ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు బర్నబాని
ఈ బోధకుల జాబితాలో టాప్లో పెట్టాడు. He saw the grace of God among the newly born believers. కొత్తగా నమ్మిన వారిలో దేవుని కృపను చూశాడు. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, బర్నబా కృప ద్వారా ఆకర్షించేవాడు, పౌలు సత్యం ద్వారా స్థిరపరిచేవాడు. ఇద్దరు అవసరమే. కృప ద్వారా ఆకర్షించేవాళ్ళు కావాలి, సత్యం ద్వారా స్థిరపరిచేవాళ్ళు కూడా కావాలి. అందుకనే యేసు ప్రభువే భూలోకానికి వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా, ఒట్టి కృపా సంపూర్ణుడిగా రాలా. ఎలా వచ్చాడు? కృపా సత్య, గ్రేస్ అండ్ ట్రూత్ రెండు కలిగిన వాడిగా భూలోకానికి వచ్చాడు. కాబట్టి బోధకులు అన్న వాళ్ళల్లో ఈ లక్షణాలు అర్థమవుతున్నాయి కదూ. మొదటి లక్షణం ఏంటి? సమతుల్యత కలిగిన గుంపది. రెండవది, కృపాసత్యాల విషయంలో కూడా సమతుల్యత కలిగిన గుంపది. అంటే భేదాలే వాళ్ళ మధ్య, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, స్థితిలో భేదం లేదు. నేను అసలు ఎంత సుఖానికి అలవాడు, రాజుతో పెంచబడ్డాను, నేను టాపు. నాలుగో పేరు ఎవరిది? నాలుగో పేరు ఎవరు చెప్పండి? మనయేను. ఆయన ఎవరితో పెంచబడ్డాడు? హేరోదుతో పెంచబడ్డాడు. ఒకవేళ లోకంలో కనుక చెబితే, ప్రసంగికుల పేర్లు కనుక రాస్తే ఈ రోజుల లెక్క ప్రకారం ముందు ఎవరి పేరు రాస్తారు? మనయేను పేరు రాస్తారు. ఎందుకని? బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉంది కదా, రాజుతో పాటు ఉన్నవాడని ఆయన పేరు రాస్తారు. కానీ దేవుని లెక్కలు వేరు, దేవుని యొక్క అంచనాలు వేరు, పరిశుద్ధాత్మ చూపులు వేరు. చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేనును చతుర్థ స్థానంలో పెట్టారు. స్థానం కూడా చతుర్థ స్థానమేగా, చతుర్థి విభక్తి అని ఉంటుంది కదా. అలాగే ఈయన పెంచబడింది 4వ అధిపతి అయిన హేరోదుతో పెంచబడ్డాడు. సంఘంలో ఆయన స్థానం కూడా 4వ స్థానమే. రాజుతో పెంచబడిన నన్ను 4వ ప్లేస్లో పెడతారా అని తగువ పెట్టుకోలే. అది ఆ తగు ఎవరు పెట్టుకుంటారు? అది ఎవరు పెట్టుకుంటారు? దేవుని మనసు ఎరగనాళ్ళు పెట్టుకుంటారు అది. కాబట్టి సహోదరులారా, సంఘములో బోధనా పరిచర్యలో ఉండవలసిన యొక్క ప్రాముఖ్య లక్షణం అది. అందుకు ఈ వారి మధ్య మరొక సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు ప్రభువును సేవించుచు, దే వర్ సర్వింగ్ ద లార్డ్. వాళ్ళు ఎవరిని సేవిస్తున్నారు? ప్రభువును సేవిస్తున్నారు. తర్వాత ఉపవాసము చేయడం అంటే ప్రార్థనాపరుడు. ప్రియులారా, బోధకు ప్రార్థనకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను ఒక 3 మాటలు చూపిస్తాను రండి. పాత నిబంధనలో 1, క్రొత్త నిబంధనలో 2 జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. నా నిమిత్తము నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుట వలన అగుదును, అది నాకు దూరమగునుగాక, కానీ మీకు చూపింతునా బోధింతునా. అంటే శామ్యుయల్, హూ వాజ్ శామ్యుయల్? హీ వాజ్ ఎ ప్రాఫెట్. హీ వాజ్ ప్రేయింగ్ అండ్ ఆల్సో ప్రీచింగ్. కాబట్టి బోధకులుగా ఉన్న వాళ్ళందరికీ నేను ఈ మాట చెప్తున్నాను. సండే స్కూల్ అయినా, స్త్రీల కూడికైనా, వేరే పరిచర్యలైనా, ఎక్కడైనా ప్రార్థన బోధ 2 సమతుల్యంగా లేకపోతే యు ఆర్ ఏ హిపోక్రైట్, ఒక వేషధారివి నీవు. సమూయేలంతటి గొప్ప భక్తుడే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన, అంటే
నువ్వు ఎవరికైతే బోధిస్తున్నావో వాళ్ళ కొరకు ఏం చేయాలి? యు మస్ట్ ప్రే. నువ్వు ఆర్ఆర్పేటలో ఉన్నా, ఎర్రబాలెంలో ఉన్నా, గిరిపురంలో ఉన్నా, నువ్వు బోధించక మునుపు నీ శ్రోతలు ఎవరు అది నువ్వు ఎరుగుండాలి. ఎరిగిన తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థించాలి, ఆ తర్వాత బోధించాలి. అది శామ్యూయల్స్ పద్ధతి. కొత్త నిబంధనకు వద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. దేంట్లో? ప్రార్థనలో, వాక్య పరిచర్యలో. దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో రెండవ ఉదాహరణ. ప్రార్థనలో, వాక్య పరిచర్యలో. దీనికంటే ముందు మరొక ఉదాహరణ నేరుగా చెప్పలేను కానీ సారాన్ని తీసుకొని రాయబడిన పాట చెప్తాను. పగలంత బోధించను రాత్రంతా. యేసు ప్రభు జీవితంలో కూడా టాలీ అయింది అది. ఏంటది? బోధ, ప్రార్థన. అర్థమవుతుందా సోదరులారా? గుడ్. మీరు చక్కగా బోధిస్తున్నారు. మీరు బోధించేటప్పుడు ఒక కాపరిగా, నాయకునిగా నేను చాలా సంతోషిస్తుంటాను. అందుకే ఆ సంతోషాన్ని బట్టి అనుకుంటున్నాను. కానీ ఆర్ దే టూ టాలీయింగ్? రెండు సమతుల్యంగా ఉన్నాయా? పాత నిబంధనలో సమూయేలు, కొత్త నిబంధనలో యేసు ప్రభు, అపొస్తలుల కార్యాల్లో అపోస్తలులు. 13వ అధ్యాయంలో ఈ 5గురు సంఘములో ఉన్న ఈ 5గురు సమూహం, దే ఆర్ ప్రీచింగ్ అండ్ ఆల్సో ప్రేయింగ్. ప్రార్థిస్తున్నారు, డిఎల్ మూడీ ఆయన ఇలాగన్నారు ప్రార్థన గురించి మాట్లాడుతూ. డిఎల్ మూడీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగీకుడు అని మనం ఎరుగుదాం. ఆయన పలికిన మాట, నేను గొప్ప ప్రసంగీకుడిగా ఉండడం కంటే గొప్ప ప్రార్థనాపరుడిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ప్రభు తన శిష్యులకు ఎలా ప్రసంగించాలో నేర్పలేదు, కానీ ఎలా ప్రార్థించాలో నేర్పించాడు. ఏం నేర్పాడు ప్రభు? ప్రసంగం ఎలా చేయాలో నేర్పల. కొంతమంది ప్రసంగీకులు నేను చూశాను, వాళ్ళ అభిమాన ప్రసంగీకులను అనుకరించడానికి, వాళ్ళకలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి విశ్వాన్ని చుట్టొచ్చే ప్రసంగీకులను నేను చాలామందిని చూశాను. అది ఒక ప్రసంగీకుడైతే ఆయన అభిమాన ప్రసంగీకుడు మునివేళ్ల మీద లేస్తాడు, ఆయన కూడా ఇట్లా లేస్తాడు ప్రసంగం చేసేటప్పుడు ఇలాగా. ఇంకొక ప్రసంగీకుడిని చూశాను, వాళ్ళ ప్రసంగీకుడు ఆమె వాక్యం చెప్పేటప్పుడు ప్రసంగం మధ్యలో అంటాడు, ఆ సౌండ్ కూడా దించుతాడు ఆయన అంటాడు. అంటే ఆయనకు అలవాటు, అది ఆయన మేనరిజం. దాన్ని నువ్వెందుకు దించాలి మేనరిజం? కొంతమందికి అట్లా ఉంటుంది అన్నమాట. అంటే ఆయన అనుకరించాలి అని ఉంటుంది, కానీ ప్రార్థన పట్ల ఆ అపేక్ష ఉందా? అందుకే ఎంత మంచి మాట అన్నాడు, నేను గొప్ప ప్రసంగీకుడిగా ఉండడం కంటే ఒక గొప్ప ప్రార్థనాపరుడిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే దేవుడు ఎలా ప్రసంగించాలో తన శిష్యులకు నేర్పల, కానీ ఏం నేర్పాడు? ఎలా ప్రార్థించాలో నేర్పాడు. కాబట్టి ప్రసంగీకులకు మొదటి తపన ఏముండాలి? ఐ మస్ట్ బి ఏ గుడ్ ప్రేయర్ వారియర్. తర్వాత ప్రార్థనే కాదు, ఉపవాసం కూడా, ఫాస్టింగ్. నాట్ ఓన్లీ ప్రేయింగ్, ప్రీచింగ్ సమ్టైమ్స్ డిమాండ్స్ ఫాస్టింగ్. అందుకే నా ధ్యానంలో నేను ఇలాగ అనుకున్నాను,
ప్రార్థించేది భక్తి జీవితానికి కొలమానమైతే, పోరాటంతో ప్రార్థించేది భారం కలిగిన జీవితానికి కొలమానమైతే, ఉపవాసం ఉండి ప్రార్థించేది సమర్పణ జీవితానికి కొలమానం. అలా చెప్తాను. ప్రార్థించేది భక్తి జీవితానికి కొలమానం. నువ్వు ఎంత బాగా పాడుతున్నావో, నువ్వు ఎంత బాగా వాద్యాలు వాయిస్తున్నావో, ఎంత బాగా వాక్యం చెబుతున్నావో, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్టాండర్డ్ ఆఫ్ యువర్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్. యువర్ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ ఈజ్ హౌ మచ్ టైమ్ డూ యూ ప్రే. అది స్టాండర్డ్. ఈ లింక్ జ్ఞాపకం పెట్టుకుంటారా? మన భక్తి జీవితానికి కొలమానం మన ప్రార్థన. ప్రార్థనలో మనం పోరాడే జీవితానికి కొలమానం మనం ఎంత భారం కలిగి ఉన్నామో. ప్రార్థనలో మనం ఉపవాసం ఉండే జీవితానికి కొలమానం మన సమర్పణ. 3 పదాలు చెప్పండి. మొదటి పదం భక్తి, భారం, సమర్పణ. నీ సమర్పణ చూడాలంటే నువ్వు నీ బోధించే ప్రజల వైపు, ప్రజల కోసం ఎంత ఉపవాసం ఉంటున్నావు. దట్స్ ఆల్ మ్యాటర్స్. నీ భారం చూడాలంటే నీవు ప్రార్థనలో ఎంత పోరాడుతున్నావు. కొలస్సే పత్రిక 4:12 ఎపఫ్రా గురించి ఆ సర్టిఫికెట్ పౌలిస్తాడు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అది అతని భారం. వెనెవర్ హీ ప్రేస్ హీ వాజ్ రెజ్లింగ్ ఇన్ ప్రేయర్. ఆ సంఘం సంపూర్ణతలోకి రావాలని. ఎపఫ్రా ప్రసంగాలు మనకు తెలియదు, కానీ ఎపఫ్రా ప్రార్థన మనకు తెలుసు. కాబట్టి సహోదరులారా, ఇది మన భారానికి కొలమానం. మూడవదిగా మనం సమర్పణకు కొలమానం ఏంటంటే మనం ఎన్ని పర్యాయాలు ఉపవాసం ఉంటున్నాం. అందుకనే గతంలో పురుషులతో మాట్లాడేటప్పుడు ఒక పర్యాయం ఇలాగన్నాను, మనం చేసే ప్రార్థన మనకు సరిపోదు. ఇప్పుడు చేస్తున్నాం, అది భక్తి కొలమానం అంతే. ఎక్కువ సమయం ప్రార్థించేది, పోరాడేది, అది భారానికి కొలమానం. నిజంగా మన సమర్పణకు కొలమానం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండాలి. అందుకే నెలకొక్కసారైనా ఉపవాసాన్ని కలిగి ఉందాం. అందరు కాదు, ఎవరైతే వేదికనెక్కుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని చేతబట్టుకొని నిలబడుతున్నారో, ప్రత్యేకంగా మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ ప్రత్యేకంగా వీళ్ళు ఆ రీతిగా మన జీవితం ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, నేను ఇంత మట్టుకు ఈ సంగతిని ఆపి, మొదటి వ్యక్తి బర్నబా, ప్రవక్తగా, బోధకునిగా అతని లక్షణాలు కొన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చి నా ధ్యానాన్ని ముగిస్తాను. రండి, ఇప్పుడు ప్రమాణాలు చెబుతాను. అపొస్తల కార్యములు 4:36. బోధనా స్థాయికి ఎదగడానికంటే ముందు బర్నబా యొక్క పరిచయాన్ని మనం అక్కడ చదువుతాం. అపొస్తల కార్యాలు 4:36. అతని పరిచయంలో మనకుండే పాఠం. అతని పరిచయం 2 రకాలుగా చెప్పాడు. ఊరికే బర్నబా అనొచ్చు కదా, ఎందుకు చెప్పారు 2 పేర్లు?
బైబిల్లో ఏది అర్ధరహితంగా రాయరు, వేస్ట్గా రాయరు. పదాలు జరపడం కొరకు, వల్లించడం కొరకు రాయరు. ఎందుకంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అని మనం చదువుతాం తిమోతి పత్రికలో. పరిచయంలో 2 పేర్లు చెప్పాడు. ఎవరతడు? లేవీయుడు. 2 ఎవరతను? కాదు, యోసేపు. యోసేపును లేవీయుడు యోసేపు. అంటే ఆ తర్వాత బర్నబా అనే పేరు వచ్చింది. ఈ రెండు అర్థాలు తెలియజేస్తున్నాయి. లేవీయుడు అంటే మీరు యాకోబుకి లేయా పిల్లలను కన్నప్పుడు, లేవి పుట్టినప్పుడు ఆవిడ ఒక మాట అంటది. మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండునని అతనికి లేవి అని పేరు పెట్టాను. కాబట్టి లేవి అంటే అర్థం హత్తుకొనేవాడు, ఏ క్లీవింగ్ వన్, హత్తుకొనేవాడు. రెండవది యోసేపు అంటే ఏంటి? ఫలించడి కొమ్మ, ఎ ఫ్రూట్ఫుల్ బౌ, ఫలించడి కొమ్మ. ఒకసారి ఎస్ ఆనందం గారు ఒక వాక్యం చెప్తూ ఉంటే, ఒక ఆయన బైబిల్ చదువుతా అంతటా యోసేపు అని చదివాడంట. యోసేపు కాదు, యోసేపు అను, ఇందరికి పెద్ద తేడా ఉంది అన్నాడు. యోసేపు అంటే వేరు, యోసేపు అంటే వేరు. యోసేపు అంటే ఫలించడి కొమ్మ, యోసేపు అంటే చచ్చిన కొమ్మ అంట. పాకి బూకి అంత తేడా ఉంది, ఆయన చెప్పాడు. కాబట్టి మన ముందు ఉన్నది యోసేపులే ఎక్కువ ఉన్నారు. బైబిల్లో ఆయన మాత్రం ఎవరు? ఆయన యోసేపు కాదు, యోసేపు, ఫలించడి కొమ్మ. అంటే ఒక బోధకుడు, ఒక సంఘంలో బోధించే బోధకుని యొక్క ప్రమాణం మొదటిగా అతడు దేవునిని హత్తుకునేవాడై ఉండాలి. రెండవదిగా దేవుని కొరకు ఫలించేవాడై ఉండాలి. ప్రియులారా, ప్రసంగికులుగా నేనేమిది తీర్పులాగా చెప్పడం లేదు, మనందరికీ ఇదొక ప్రశ్న. కష్టాలైనా, సమస్యలైనా, అనానుకూల పరిస్థితులైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఆపదల మీదకు వచ్చిన దేవుణ్ణి హత్తుకొని ఉండగలుగుతున్నారా? వాళ్ళు బోధకులు. అంతేగాని సందర్భాన్ని బట్టి గోడ దూకేవాళ్ళు, గొడుగులు మార్చేవాళ్ళు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రీచర్స్, దే ఆర్ సింప్లీ హిపోక్రైట్స్. రెండవది ఫలించేవాళ్ళు. బోధకుడు కాకమునిపే యోసేపు ఎవరు? ఫలించేడివాడు. అతని పరిచర్య ఫలించింది. మనం చదువుతాం తర్వాత మాటలు. అది మొదటి తలంపు. రెండవ తలంపు చెప్తాను రండి. అదే అధ్యాయం ఇందాక చదివిన తర్వాత వచనం చదవండి. 36 చదివి ఉంటారు. 30 ఏంటండి? అతన్ని దాతృత్వం, నేను చెప్పదలిచిన మాట. ఒక బోధకుడు దాతృత్వం కలిగిన వాడై ఉండాలి. దానానికి దాతృత్వానికి తేడా ఏంటండి? దానం అంటే అవతల వ్యక్తి యొక్క అవసరత కోసం మనమేమీ పెద్ద నష్టపోకుండా ఇచ్చేది దానం. దాతృత్వం అంటే అవతల వ్యక్తి యొక్క అవసరతలో మనం నష్టపోతూ ఇచ్చేది దాతృత్వం. బర్నబా దానం చేశాడా, దాతృత్వం చేశాడా? బోధకులైన వాళ్ళందరిని అడుగుతున్నాను,
దాతృత్వం సంగతి తర్వాత సంగతి. అసలు దశంభాగం తీస్తున్నారా మీరు? ఆర్ యూ టేకింగ్ టైప్? క్రొత్త నిబంధన దశంభాగం గురించి చెప్పడం లేదు, కానీ అసలు పాత నిబంధన మెట్టు ఎక్కాక కదా కొత్త నిబంధన మెట్టులోకి వచ్చేది. ముందు చేయకుండా ఉన్నప్పుడు కదా చూడకుండా ఉండే స్థాయిలోకి వచ్చేది. చేయొద్దు అని పాత నిబంధన చెప్తుంది వ్యభిచార విషయం, అసలు చూడొద్దు ఆ చూపుతో అని కొత్త నిబంధన చెప్తుంది. దశంభాగం అని పాత నిబంధన చెప్తుంది, వర్ధిల్లిన కొలదని కొత్త నిబంధన చెప్తుంది. దాన్ని దాతృత్వం అంటారు. కృప అనేది బర్నబా యొక్క చూపుల్లోనే లేదు, అతని చేతల్లో కూడా ఉంది. అతడు భూమి గలవాడయుండి అమ్మి తెచ్చాడు, వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అటు ఒక బోధకుడు, ఒక ప్రసంగికుడు దాతృత్వం కలిగిన వ్యక్తి ఉండాలి. అలా లేకపోతే దేవుని దృష్టిలో అది నేరం. చాలా వివరించి చెప్పచ్చు, మరొక మాట చెప్తాను. ఇదే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం. యెరూషలేములోనికి వచ్చి కానీ అందరూ అతనికి భయపడిరి. దగ్గర తీసి అతని లక్షణం గమనించారా? ఎవరిని తీశాడు దగ్గరికి? సౌలుని. ఎవరు నమ్మట్లా అంటే దీనికి నేను రాసుకున్న సంగతి ఏంటంటే హిజ్ రిసెప్షన్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీపుల్స్ రిజెక్షన్. ప్రజలు అతనిని తృణీకరించేటప్పుడు అతడు సౌలును స్వీకరించిన పని. ఎవరో నమ్మటల్లా, కానీ తను నమ్ముతున్నాడు. అంటే అతని యొక్క హామీగా ఉండడం. ఏమంటారు? ఒక మంచి పదం చెప్పండి మీరే, మీరంతా బైబిల్ టీచర్సే కదా. పూచీకత్తు కలిగి ఉన్నాడు అంటే తను హామీగా ఉన్నాడు. పూచీకత్తు నాది బాధ్యత. ఒకవేళ అతను మళ్ళా మనలో ఎవరినైనా జడబట్టుకొని ఈడ్చుకెళ్తే, జైల్లో వేస్తే, మోసం చేస్తే బాధ్యత ఎవరిది? నాది. ఇంకా చెప్పాలంటే సంఘానికి బైండ్ ఓవర్ అయ్యాడు. సౌలు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ బాధ్యత ఎవరిది? నాది. చూసారా? నమ్మలేనోడిని ఎవరు నమ్మట్లా. అలాగా కొత్త వారి విషయంలో అలాంటి వాళ్ళను ఎవరినైనా స్వీకరించే తత్వం, వారిని గుర్తించే తత్వం, వారిని ప్రోత్సహించే తత్వం ఉందా? అది బోధకుని లక్షణం. ఏదో నా టైం టేబుల్ ప్రకారం నాది అయిపోయింది, ముక్కులో పెట్టుకున్నాను, నా ప్రసంగం చీదేశాను, నోట్లో పెట్టుకున్నాను, అది కక్కేశాను, మెదడులో పెట్టుకున్నాను, అది మీ ముందు పెట్టేశాను అనడం కాదు. ఎవరైనా అలాంటి వారిని ప్రజల దృష్టిలో నమ్మకత్వాన్ని కోల్పోయిన వారు, నమ్మలేని వారు, తృణీకరించబడిన వారు, నెగ్లెక్టెడ్ పీపుల్, రిజెక్టెడ్ పీపుల్, వారి పట్ల వారిని గుర్తించి వారి పట్ల హామీగా ఉండే తత్వం ఉందా? ఊరికే పౌలే అనుకుందాం, పౌలే రక్షణ పొందిన కొత్తలో మన చర్చికి వచ్చాడు, ఇక్కడే కూర్చున్నాడు అనుకోండి. మనందరం ఏమనుకుంటాం? పౌలు హిస్టరీ అంతా మనకు తెలుసు. మనం ఏమనుకుంటాం చెప్పండి నిజంగా? బ్రదర్, ఆ సిస్టర్ అంటది పక్కన, తెలుసా, వచ్చాడు చూసావా, ఏదో కొత్త వేషం వేసుకొని వచ్చాడు. ఆ బ్రదర్ అంటాడు, చూసావా మొన్నటిదాకా అటు తిరిగాడు అంటాడు. ఒకవేళ ఆయన ముందుకు, అన్న వందనాలు, అన్న వందనాలు, వందనాలు బ్రదర్, నీ గురించే మాట్లాడుకుంటున్నా అని లోపల మాట్లాడుకునేది ఏంటి? అందరూ అలా మాట్లాడుకుంటుండగా బర్నబా ఏమన్నాడు? పూచి నాది, మీరు అలా తోసేయద్దు అతన్ని. అందుకే బర్నబాని
ప్రవక్తలు బోధకుల జాబితాలో టాప్లో పెట్టాడు. మరొక మాట చెబుతాను రండి. 11వ అధ్యాయం. నేను ఇక్కడ చెప్పదలిచిన 3వ మాట ఏంటంటే అతని స్వీకరించే విధానం లేదా అతని స్వీకారం. ఇంగ్లీష్లో దాన్ని రిసెప్షన్ అంటారు. స్వీకరించటం, ఆహ్వానించటం. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చాలా కమిటీలు ఉంటాయి. అందులో ప్రధానమైన కమిటీ ఏంటో తెలుసా? రిసెప్షన్ కమిటీ. ఆ రిసెప్షన్ కమిటీ పని ఏంటో తెలుసా? వచ్చిన వాళ్ళకి ఒక పువ్వు ఇవ్వాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, టీ తాగుతారండి, కాఫీ తాగుతారా, ఉన్నా లేకపోయినా అనాలి, అక్కడ ప్లేస్ ఉందండి కూర్చోండి అనాలి. దానివలన ఏంటి, వాళ్ళకి ఒకలాంటి సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఎవరు వస్తారో తెలియదు, ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఆడి కర్మ ఆడు పడతాడు, నా స్థానంలో నేను కూర్చోవాలి అని అనుకుంటే కొత్త వాళ్ళని ఎలా ఆకర్షించగలం మనం? అతని స్వీకారం గమనించారా? తర్వాత అదే అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 11, 21, 22 రెండు చదువుదాం. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22 కలిసి చదువుదాం చూడండి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని ఏంటండి బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. ఎందుకు విన్నారు? సరే, విని బర్నబానే ఎందుకు పంపుదాం అనుకున్నారు? చెప్పండి. తప్పైనా రైట్ అయినా పర్లేదు, మాట్లాడండి, ఏం కాదు. ఎందుకు పంపుదాం అనుకున్నారు? మీ అభిప్రాయాలు చెప్పండి. కొత్త వాళ్ళని చేర్చుకునే ఈ టైప్ ఆఫ్ విధానం బర్నబా తప్ప ఇంకెవరూ లేరు. నో వన్ ఎల్స్. కాబట్టి బర్నబా, యు ఆర్ ద రైట్ పర్సన్. ఒకవేళ వీళ్ళు కనుక వేరే వాళ్ళకి పని పంపిస్తేమంటారు? అయ్యా, వాళ్ళు కొత్తగా రక్షించబడ్డారు, వాళ్ళకి మాట్లాడుకోవడం రాదు, వందనాలు చెప్పడం రాదు, ఆరాధన చేయడం రాదు, ప్రార్థన చేయడం రాదు, వాళ్ళ మధ్యకి పంపారండి నన్ను. స్కూల్లో కూడా టీచర్లకి ఇది ఒక పెద్ద టెంప్టేషను. టైం టేబుల్ పడేటప్పుడు ఏంటో తెలుసా టెంప్టేషను? క్రీమ్ సెక్షన్లకు వెళ్ళటానికి ఎక్కువ మంది ఇష్టపడతారా, డల్ సెక్షన్కి వెళ్ళటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు? చెప్పండి. డల్ సెక్షన్కి వేస్తే నా మీద కసున్నా వాడు వేసి ఉంటాడు రా నాకు టైం టేబుల్. బర్నబాను చూసారా? ఇంత మెచ్యూర్డ్ పర్సన్ అయిన నన్ను పండితుల దగ్గరికి పంపాల్సింది పోయి మీరు ఎక్కడికి పంపిస్తున్నారు? కొత్త వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు మొన్న రక్షణ పొందిన వాళ్ళ వారికి పంపిస్తున్నారు ఏంటి అని అనలేదు. చూసారా హిస్ సింప్లిసిటీ? అంటే అతని యొక్క డెలిగేషన్. అది నేను చెప్పదలిసిన పాట. డెలిగేషన్ అంటే అతని ప్రాతినిధ్యం, వారి పక్షంగా అతని ప్రాతినిధ్యం. దానికి ముందు ది రిసెప్షన్, స్వీకారం. డెలిగేషన్ అంటే అతని ప్రాతినిధ్యం. అతడు ప్రతినిధిగా అతడు పంపబడ్డాడు, సంఘానికి ప్రతినిధిగా పంపబడ్డాడు. బర్నబా, యు ఆర్ రైట్ పర్సన్ టు రీచ్ దెమ్. తర్వాత 30వ వచనానికి రండి. 30, అదే 11:30. అంటే అలాగూ చేసి బర్నబా సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు. దానికంటే ముందు 25 కూడా చదువుదాం చూడండి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్ళి అతని కనుగొని. జాగ్రత్తగా గమనించండి. 24, 25 చదివి సౌలును ఎందుకు వెతికాడు? మీరు ఆన్సర్ చెప్పాలి. బైబిల్ స్టడీ కదా. ఎందుకు వెతికాడు సౌలుని? ఓకే, నమ్మటం లేదా? అది 9వ అధ్యాయం అయిపోయింది.
బర్నబాకి స్వీకరించే విధానం, మాట్లాడే విధానం బాగా వచ్చు, కానీ లోతైన సంగతులు బహుశా బోధించే విధానం రాకపోవచ్చు. అందుకనే తర్వాత అధ్యాయాల్లో మీరు చూస్తే బర్నబాకి సౌలుకి 2 వేరు బిరుదులు ఇచ్చారు. చూడండి, 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 12వ వచనం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకియు అనే భాషలో దేవతల మనిషి రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసును. బర్నబాకు ద్యోపతి అంటే అక్కడేముంది, బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే. హెర్మే అన్న పదంలో నుంచే హెర్మే అంటే అర్థం ఏంటి, అక్కడ ఉంది కదా, హెర్మే అంటే ప్రసంగీకుడు అని అర్థం. అందులో నుంచే పుట్టింది హెర్మోనెటిక్స్ అన్న పదం. హెర్మోనెటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం అంటారు. ఫొనెటిక్స్, హోమిలిటిక్స్, హెర్మోనెటిక్స్ అంటారు. హెర్మోనెటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం. హెర్మే అన్న దాంట్లో నుంచే పుట్టిందనమాట. అంటే అతడు బాగా ప్రసంగిస్తాడు. అంటే బర్నబా అనుకున్నాడు ఏమని, నేను వీళ్ళని స్వీకరిస్తున్నాను, వీళ్ళకి వాక్యం చెబుతున్నాను, కానీ నా స్టాండర్డ్ సరిపోవట్లేదు, నాకంటే యోగ్యుడైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సౌలు. సో ఆయన దగ్గరికి వెళ్దాం. సహజంగా పాత వాళ్ళు కొత్త వాళ్ళని మెచ్చుకుంటారా, కొత్త వాళ్ళు పాత వాళ్ళని మెచ్చుకుంటారా? జనరల్గా జరిగేది ఏంటి, కొత్త వాళ్ళే పాత వాళ్ళని మెచ్చుకుంటుంటారు జనరల్గా. కానీ అనుభవజ్ఞుడైన బర్నబా కొత్తగా వచ్చిన సౌలుని తీసుకొచ్చి నేనెందుకు సార్ అని ఉంటాడు బహుశా వెళ్ళినప్పుడు. లేదు పాల్ నువ్వు రావాలి. కాదు సార్ మీరుండగా నేను ఎందుకు సార్ అని ఉంటాడు. నో అట్లా అనొద్దు, నా వంతు నేను చేశాను. నేను ఇస్తరాకులు వేసాను, స్వీట్ వేసాను, పచ్చడి మాత్రమే వేసాను, బిర్యానీ నువ్వే పెట్టాలి. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం కావాలండి. నేను బిర్యానీ పెడతాను, నువ్వు ఆకేయి అనడం కాదు. నేను ఆకేసాను, నువ్వు బిర్యానీ పెట్టు. ప్రియులారా, నా పని ఆకు వేయటం వరకే, నువ్వై నింపాలి. నాకంత క్యాలిబర్ లేదు. అదేంటి సార్, అసలు మీరు కదా నన్ను నమ్మింది అంటే, ప్రభు నన్ను దాని కొరకు వాడుకున్నాడు. నాకు ఆ సామర్థ్యం లేదు, నాకున్న సామర్థ్యం ఇంతవరకే. దేవుడు ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. సో అవతల వ్యక్తిలో వరాన్ని గుర్తించగలిగిన వాడు, అతన్ని ప్రోత్సహించగలిగిన వాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే నిస్వార్థమైన ప్రోత్సాహం. ఏంటండి? నిస్వార్థమైన ప్రోత్సాహం అన్నమాట. అంటే నేను నిన్ను మెచ్చుకుంటున్నాను, ఎందుకో తెలుసా, రేపు నేను వాక్యం చెబుతాను, నన్ను మెచ్చుకోవాలి. అది కండిషన్. అది కాదు. ప్రజలు నన్ను వెనక్కి తోసినా పర్వాలేదు, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు వాడాలి. మీరు చరిత్ర గమనించండి. రాను రాను ఎవరు ఫేడ్ అయిపోయారు, ఎవరు లైమ్ లైట్లోకి వచ్చారు. బర్నబా ఫేడ్ అయిపోయాడు, కానీ ఎవరు లైమ్ లైట్లోకి వచ్చారు? పౌలు. శాటిలైట్ పంపేటప్పుడు శాటిలైట్లో కొన్ని భాగాలు ఉంటాయి, మిగతావన్నీ కొన్ని భూమి యొక్క వాతావరణంలోనే విడిపోతాయి, మరికొన్ని దూరం వెళ్ళాక విడిపోతాయి. చివరికి చేరేది చాలా చిన్నది. ఆ మిగతా అన్నీ ఏంటి? వీటికి బూస్టర్స్ అన్నమాట. అంటే బర్నబా ఒక బూస్టర్, ఒక ప్రసంగీకుడు, కానీ తనకంటే యోగ్యమైన ప్రసంగీకుడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి మధ్యలో సుమారు ఒక 9 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. 9 సంవత్సరాలలో పౌలు యొక్క ఎదుగుదల ఇదంతా ఆరా తీస్తూ మీరు ఇంకా నేను చెప్పదలిచిన మాకు ఒక ప్రాముఖ్యమైన పాయింట్ ఉంది. 11వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి రండి. 11 24వ వచనం.
అతడు నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున బహుజనులు ప్రభువు పక్షాన్ని అంటే జనులు చాలామంది ఏం చేశారు? ప్రభువు పక్షంగా చేరారు. ఎవరి పరిచర్య ద్వారా? పౌలా, బర్నబా ద్వారా. అంటే ఇప్పుడు బహుజనులు ప్రభువు పక్షంగా చేరడానికి కారకుడు ఎవరు? బర్నబా. బహుజనులు ఆయన పక్షంగా చేరితే ఇప్పుడు వాళ్ళని నేను పోషిస్తానంటలా, నాకంత క్యాలిబర్ లేదు. ఎవరు కావాలి? పౌలు అయితే దీనికి సరిగ్గా సూట్ అవుతాడని వెతుక్కుంటూ ఉన్నదన్నమాట. చదవండి. అంతటతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి. బహుశా సంఘములో వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారేమో, దానికి ఈయన జవాబులు చెప్పలేకపోతున్నాడేమో. లేదా అన్న మీరు ఇంకా వివరంగా చెప్పాలన్న వాక్యం అంటే నేను కాదు, ఇంకొక బ్రదర్ ఉన్నాడు అంటే మీకంటే పెద్దోడన్నా, లేదు నాకంటే చిన్నోడే, వయసులో చిన్నోడే, అనుభవంలో చిన్నోడే, కానీ నాకంటే యోగ్యుడు, అతన్ని తీసుకొస్తాను. వాట్ ఏ హార్ట్ ఇది. అందుకే ప్రవక్తలు బోధకుల జాబితాలో బర్నబా పేరును టాప్లో పెట్టింది. సహోదరులారా, ఇది ఇతరులను ప్రోత్సహించడం ఒక కళ. విమర్శించడం ఎవరైనా చేస్తారు, ప్రోత్సహించడం ఒక కళ. నేను కొంతమంది అనుభవజ్ఞులైన దేవుని దాసులతో, నాకంటే వయసులో పెద్దవారైన దేవుని దాసులతో సహప్రసంగీకుడిగా ఉన్నాను. వారిలో ఎక్కువ మందిలో నేను గమనించింది ఏంటో తెలుసా? ప్రోత్సాహం. వాళ్ళు వాక్యాలు చెప్పేటప్పుడు నేను విన్నవాడిని, వాళ్ళు వాక్యాలు చెప్పేటప్పుడు నేను నేర్చుకున్నవాడిని, వాళ్ళ ముందు నేను ఎదిగినవాడిని. కానీ వాక్యం చెబుతుంటే ఈ సంగతులు అతనైతే చెప్తాడు, మా వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, ప్రోత్సహించడానికి. మనస్ఫూర్తిగా ప్రోత్సహించడం వస్తుందా? అది ప్రసంగీకునికి ఉండాల్సిన లక్షణం. కాబట్టి ప్రసంగించటం అనేది ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళేది కాదు, దాని వెనకాల ఇంత ఉంది. ఒకసారి చెప్పండి. 4 మర్చిపోయాను నేను. వాక్యోపదేశకులుగా మనం ఎవరు చెబుతామనేది క్వశ్చన్ కాదు, దేవునికి ఏం జరిగింది అనేది ప్రశ్న. కాబట్టి దేవుని మహిమ తెద్దాం మనం. అందుకే వాక్యం నేను చెప్పానా మరొకళ్ళు చెప్పారా అన్నది కాదు ప్రశ్న. అయితే ప్రసంగీకులుగా స్థానిక సంఘంలో వాక్య పరిచర్య చేసే వాళ్ళగా ఈ లక్షణాలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. దేవుని హత్తుకునే వారమేనా? దేవుని కొరకు ఫలించే వారమేనా? నష్టపోయే పరిస్థితులైన దాతృత్వం లక్షణం కలిగి ఉన్నామా? నమ్మలేని వారిని, ఇతరులు నమ్మలేని వారి పట్ల భరోసా ఇవ్వగలిగిన స్వీకార మనసు మనకుందా? కొత్త వారిని పరామర్శించడానికి మనలను దేవుని దాసుడు, దేవుని సేవకుడు నమ్మి పంపగలడా? సంఘానికి ప్రతినిధులుగా మనం ఉండగలమా? వాళ్ళు అంతేనండి, వాళ్ళకి రాట కుదరదు, మాలాంటి వాళ్ళు పంపిస్తుంటారు, ఇలాంటి మాటలు చెబుతారా? ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తర్వాత నిస్వార్థమైన ప్రోత్సాహం. పౌలు ఎందుకు తెస్తున్నానంటే, రేపు పౌలు నిలబడ్డప్పుడు నన్ను మెచ్చుకోవాలని కాదు, దేవుని ప్రజలకు క్షేమం కలగాలి. నాకంటే వివరంగా, నాకంటే యోగ్యంగా, నాకంటే పాండిత్యం కలిగిన వాడిగా పౌలు ఉన్నాడు. ఎందుకంటే నేను కేవలం లేవీయుణ్ణి, ఈ అర్చనాచారాదులకు సంబంధించిన విషయాల్లో నేను పెరిగిన వాడిని. కానీ పౌలు అయితే ఎవరు? పరిసయ్యుడు.
లేఖనాలు ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు. కాబట్టి ఆయన యొక్క జ్ఞానం చాలా గొప్పది. ఆయన మీకు మేలు చేస్తాడు అని దాని యొక్క ఫలం కనపడుతుంది. చివరి తలంపు చూడండి, 30వ వచనం లేక 26 చదువుదాం. వారు కలిసి సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. 24వ వచనానికి చివరి భాగం, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఆ తర్వాత చివరి మాట, బహుజనులకు వాక్యము బోధించిరి. చేర్చింది ఎవరు? బర్నబా. వాక్యం బోధించింది ఎవరు? పౌలు. కానీ దేవుడు ఎలా చూశాడు? శిష్యుల ఏర్పాట్లో ఎంతమంది పాత్ర చూశాడు? 2 పాత్ర చూశాడు. అవునా? వారు కలిసి, టుగెదర్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? నా వల్ల కదరా నువ్వు వాక్యం నేర్చుకున్నావు, స్పీకర్ అయ్యావు అన్న ఫోజు బర్నబా గొట్ల. నువ్వు ఇంతకాలం నుంచి ఉన్నావు, ఏం ప్రయోజనం? తా అంటే తూ రాదు, అక్షరం ఒక్క తెలియదు, చూడు నేను ఎంత బాగా బోధిస్తున్నాను అని సౌలు అనలా. నో కాంపిటీషన్, పోరాటం లేదు. ఒకవేళ పౌలు వాక్యం చెప్పి రాగానే, పాల్ యు డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్, నువ్వు ఒక మంచి పని చేసావు, నాకంటే చాలా బాగా బోధించావు అంటే పౌలు ఏమని ఉంటాడో, ఊరుకోండి అంకుల్, లేదా ఊరుకోండి అన్న, నేనెంత మొన్న వచ్చినవాడిని. ఆ ప్రకారం ఒకరొకరు తగ్గించుకుంటే సంఘం ఎంత బాగుంటుందండి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఏ ప్రీచర్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. అలాంటి వాళ్ళు, అలాంటి బోధకులు కావాలి. ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్పడానికి నిలబడి, నేను సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నానన్న వాక్యం తీసుకున్నాడంట. ఇక ఆ వాక్యం తీసుకొని బైబిల్లో పెంటలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా, ఇది ఈ విన్సెంట్ వర్డ్ సెర్చ్లో ఉంటాయిగా అకారాది పట్టికలో, ఆ పెంటలన్నీ ఏరుకొచ్చాడు. వాడి ఇల్లు పెంటగా ఉండుగాక, వాడు నేను అంత పెంట గుమ్మం, ఇక అంత మొత్తం పెంటలన్నీ ఏరుకొచ్చాడు. ఇక తర్వాత ఇంకో ప్రీచర్ నిలబడి కుక్కల గురించి ఎన్నుకున్నాడంట. అప్పుడు ఆ వాక్యం చెప్పేవాళ్ళు అవతల ఆయన అంటున్నాడు, బాగుందండి వీళ్ళిద్దరు ప్రసంగానికి. ఆయన పెంటలు ఎత్తితే ఆ పెంటలన్నీ క్లీన్ చేయడానికి ఈయన కుక్కలను వదిలాడు. ఇలాగ పోటీలు పడే వాళ్ళు సహజంగా మనం ప్రసంగాల్లో చూస్తుంటాం, కానీ ప్రోత్సహించేవాళ్ళు, అది బైబిల్లో ఉన్న ప్రసంగికుల బోధనా పరిచర్య యొక్క లక్షణాలు. అట్టి వరం మనం కలిగి దేవుని సంఘక్షేమం కొరకు మనం ప్రయాసపడదాం. ప్రార్థన చేద్దాం.